ఆప్షన్ ట్రేడింగ్ చేసే ప్రతి ఒక్కరు ఆప్షన్ చైన్ అయితే ఫాలో అవుతూ ఉంటారు కదా. మీరు ఎప్పుడైనా ఆప్షన్ చైన్ ని ఫాలో అవుతున్నప్పుడు లాసెస్ అయితే చూసారా? ఫర్ ఎగ్జాంపుల్ గా 23,500 దగ్గర కాల్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ స్ట్రాంగ్ గా ఉంది అనుకోండి. దాని అర్థం ఏంటి? ఆ లెవెల్ వరకు మార్కెట్ వెళ్ళినా సరే అక్కడ నుంచి మళ్ళీ ఫాల్ అవ్వాలి అని చెప్పి. కానీ 23,500 లెవెల్ బ్రేక్ అయితే మీరు లాస్ అయినట్లే కదా. ఇలా ఎప్పుడైనా జరిగిందా? కింద కామెంట్ లో చెప్పండి. ఎందుకు అంటే 23,500 లెవెల్ బ్రేక్ అవ్వకూడదు అని చెప్పి ఆప్షన్ చైన్ అయితే డిసైడ్ చెయ్యదు. ఇది చాలా మందికి తెలియదు. ఆప్షన్ చైన్ మనం ఎలా ఫాలో అవ్వాలి అనేది చాలా ఇంపార్టెంట్. 23,500 లెవెల్ దగ్గర కాల్ సైడ్ ఓఏ స్ట్రాంగ్ గా ఉంది అంటే అర్థం మార్కెట్ ని నెగిటివ్ గా చూస్తున్నారు అనేది వాస్తవమే. కానీ ఓఏ అనేది ఎప్పుడు కూడా పాస్ట్ డేటాను చెప్తుంది, ప్రెజెంట్ డేటా కాదు. ప్రెజెంట్ డేటాలో ఫర్ ఎగ్జాంపుల్ గా ఈ రోజు మార్కెట్ లో పాజిటివ్ న్యూస్ వచ్చింది అనుకోండి. ఫారెన్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు హెవీగా బై చేశారు అనుకోండి. అలాంటి సందర్భాల్లో 23,500 లెవెల్ అనేది బ్రేక్ అవ్వచ్చు. లేదనుకోండి డిఐ మన ఇండియన్ ఇన్వెస్టర్స్ ఎవరైనా ఉన్నారు, వాళ్ళు హెవీగా బై చేశారు. అలాంటి సందర్భాల్లో కూడా 23,500 లెవెల్ అనేది బ్రేక్ అయ్యే అవకాశాలు అయితే ఉంటాయి. అలాంటి సందర్భాల్లో బ్రేక్ అయితే ఎవరైతే 23,500 లెవెల్ దగ్గర ఆల్రెడీ కాల్స్ ని సెల్ చేశారో మేము ఇంకా లాసెస్ లోకి వెళ్తామని చెప్పి వాళ్ళు కూడా ఎగ్జిట్ అవుతారు. సో ఆల్రెడీ బయింగ్ జరుగుతుంది, వాళ్ళు కూడా ఎగ్జిట్ అయ్యారు. అప్పుడు ఏమవుతుంది? మార్కెట్ ఇంకా స్పీడ్ గా అయితే రైజ్ అవుతుంది. దాన్నే షార్ట్ కవరింగ్ అని కూడా అంటారు. ఎప్పుడైనా సరే ఎలాంటి సందర్భం వస్తుంది అన్నప్పుడు మీరు ఎలా తెలుసుకోవాలి? ఇది చాలా ఇంపార్టెంట్. 23,500 దగ్గర కాల్స్ అండ్ ఓపెన్ ఇంట్రెస్ట్ స్ట్రాంగ్ గా ఉంది అన్నప్పుడు, మీరు కాల్ ఆప్షన్ ని సెల్ చేశారు అన్నప్పుడు మార్కెట్ అప్ సైడ్ ఆ లెవెల్ ని బ్రేక్ చేస్తుంది అని మీరు ఎలా తెలుసుకోవాలి అంటే, ఫస్ట్ వన్, మార్కెట్ లెవెల్ దగ్గరికి వచ్చినప్పుడు అక్కడ సస్టైన్ అవ్వకూడదు. సస్టైన్ అయ్యింది అంటే మార్కెట్ లెవెల్ ని బ్రేక్ చేస్తుందా ఏంటా అని చెప్పి మీరు అర్థం చేసుకోవాలి. అండ్ సెకండ్ వన్, వాల్యూమ్ ప్రీవియస్ గా ఉన్న వాల్యూమ్ కంటే ఎక్కువ వాల్యూమ్ స్ట్రాంగ్ గా బిల్డ్ అవుతుంది అంటే మీరు ఆ లెవెల్ నుంచి ఎగ్జిట్ అవ్వాలి. అండ్ థర్డ్ వన్, ఓపెన్ ఇంట్రెస్ట్. ప్రీవియస్ గా ఆ లెవెల్ దగ్గర 3 lakhs కాంట్రాక్ట్స్ ఉన్నాయి అనుకోండి. తర్వాత చేంజ్ ఇన్ ఓఏలో కాంట్రాక్ట్స్ అనేవి నెగిటివ్ గా వెళ్తున్నాయి అంటే పొజిషన్స్ నుంచి ఎగ్జిట్ అవుతున్నారు అన్నప్పుడు కూడా మీరు ఆ లెవెల్ దగ్గర నుంచి ఎగ్జిట్ అవడానికి ప్రయత్నించాలి. సో ఈ 3 కన్ఫర్మేషన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఆప్షన్ చైన్ ఎప్పుడు కూడా మార్కెట్ డైరెక్షన్ ని డిసైడ్ చెయ్యదు. ఇది గుర్తుపెట్టుకోండి.